Hello cuties, welcome back to my channel. This is Harika. I create content on lifestyle, beauty, fashion, travel, food, what not every single thing. So if something that interests you, make sure to hit the subscribe button. And yeah, how you all doing? I know చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కాదు. Actually, it's been very long that I posted a vlog, like a full length vlog. ఎప్పుడో సంక్రాంతి అప్పుడు చేసిన. It's been almost 2 to 3 months, I think. So yeah, here I am recording a vlog to post after a long time. It's early in the morning. ఒక 7:30 అట్లా అవుతుంది. ఈరోజు హాలిడే, సో వై నాట్ అని చెప్పి ఐ స్టార్టెడ్ అ వ్లాగ్. సో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి నేను హాలిడే ఈరోజు అందుకే వ్లాగ్ చేసినాను అంటే యూ గైస్ నీడ్ టు గెస్ వాట్ ఐఎమ్ రికార్డింగ్ టుడే. బట్ నేను చెప్పేస్తా, అ డే ఇన్ మై లైఫ్. దట్స్ ద వ్లాగ్ ఫర్ టుడే. సో వై నాట్, ఇంకా హాలిడే కూడా ఉంది కదా. It's been so long that I spoke with you people. ఒకసారి అట్లా కనిపిద్దాం అని చెప్పి వచ్చినాను. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఐ జస్ట్ నీడ్ టు డ్రింక్ వాటర్. వీడియో కోసమని ఇది నేను తీసుకోలేదు. నాకు ఇట్లా చిన్న గ్లాస్ బాటిల్స్ కానీ చిన్న క్యూట్ బాటిల్స్ కానీ ఐ జస్ట్ లవ్ దట్. సో ఇంట్లో ఎన్ని బాటిల్స్ ఉన్నా నేను బయటకు వెళ్ళిన ప్రతిసారి saw the cute bottles, I buy it no matter what. So girl math is a new water bottle equals to like 3 liters 4 liters water అనమాట. బాటిల్ ఎంత క్యూట్గా ఉంటే వాటర్ అన్నిసార్లు తాగుతాం. మార్నింగ్ కాబట్టి యూ హ్యావ్ టు డ్రింక్ వాటర్. ఎండలో కూర్చుంది వస్తుంది కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వెరీ సింపుల్ ఫర్ టుడేస్ ప్లాన్, బికాజ్ ఏం లేదు అంతగా చేయడానికి కూడా నేను ఈరోజు ఖాళీ పడైతే ఇంకొకసారి చేద్దాము అని చెప్పి. మేబీ అసలు నేను ఈ బ్లాగ్ పెడుతున్నో లేదో కూడా నాకు తెలీదు, ఎందుకంటే నేను రోజు మొత్తం చేసేది ఏం ఉండదు, ఖాళీగా ఉండడమే. నేను కాలేజ్కి వెళ్తే కాలేజ్లో ఉంటానేమో, బట్ ఇంట్లో దర్ ఈస్ నథింగ్. బట్ ఐఎమ్ ప్లానింగ్ ఇట్, ఈరోజు ఏం చేయాలి అని చెప్పి. వర్క్స్ కూడా, కాలేజ్ వర్క్స్ కూడా ఏం లేవు. టైమ్ టు టైమ్ వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్ నో మ్యాటర్ వాట్. ఫస్ట్ టైం ఫినిష్ చేసుకుంటే నీకు చాలా టైం ఉంటుంది. ఇఫ్ ఎవరన్నా లైక్ మై ఏజ్, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తుంటే, గైస్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, కంప్లీట్ యువర్ వర్క్స్ ఫస్ట్. అది ఇట్లా హెవీ బర్డన్గా పెట్టేసుకొని లైక్ యూనో డ్యూ డేట్స్ వచ్చినప్పుడు బాధపడుతుంటూ అప్పటికప్పుడు కంగారుగా రాసేయడం. ఒక రోజు పోయినా పర్లేదు, సెట్ wrote all those and submitted. ఒక రోజులో అయిపోయే పనికి వారాలు పోస్ట్ చేసుకోవడం, ఇట్స్ నాట్ ద కరెక్ట్ వే. సో యూ జస్ట్ డూ ఇట్. చాలా చెప్పేది మాట్లాడి ఇట్స్ వాటర్.
మంచిగా ప్రశాంతంగా కామ్గా ఉండాలని వెయిట్ మినిట్ సాంబ్రాన్ పెట్టండి. మంచి ఫీల్ రావాలని, మంచి స్మెల్, లైక్ హౌస్ అంతా ఒక మంచి స్మెల్, మంచి వైబ్ కావాలి అని చెప్పి పనులన్నీ చేసేసుకొని సాంబ్రాన్ పెట్టాను అనమాట. హాలిడే కాబట్టి మార్నింగ్ అంతా లేజీగా జరిగిపోయింది. బట్ ఐఎమ్ నాట్ గోన్ వేస్ట్ దిస్ హాఫ్ డే. ఇప్పుడు ఒక 12 అవుతున్నట్టుంది, 12:10. సో ఇంకా హాఫ్ డే మన చేతుల్లోనే ఉంది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. హ్యావ్ టు డూ డాక్యుమెంటేషన్. సో ఐఎమ్ థింకింగ్ ఈవినింగ్ కల్లా ఎట్లన్నా అది కంప్లీట్ చేసేయాలని నేను అనుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ పోస్ట్పోనింగ్ ఇట్ సో లాంగ్. ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేద్దాం అని చెప్పి, కానీ కుదరట్లేదు. అండ్ ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఎంత క్లీన్ ఉందో హౌస్. క్లీన్ హౌస్ ఈక్వల్స్ టు అ పీస్ ఆఫ్ మైండ్ అండ్ అ హ్యాపీనెస్. దట్ వాట్ ఐ థింక్. అండ్ ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయి స్కిన్ కేర్ చేసేసుకొని we'll do the to-do list, journaling and our work. I'm back after a very good shower. I'm back, so let's do the skincare and talk. నువ్వు కూడా మాట్లాడతావా? క్యూట్ లిటిల్ బాయ్ అట్లా చూస్తా అంటాడు నన్ను కొంచెంసేపు. ఏం చేస్తుంది నేను? Back. I actually told you guys that I show you my to-do list, journaling, everything అని చెప్పి. బట్ ఐ థాట్ అప్పటికే టైం నేను స్కిన్ కేర్ చేస్తూ మీతో మాట్లాడి అదో వర్క్ చేసుకొని వచ్చేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ 1:30. సో ఐ థాట్ విల్ డూ ద లంచ్. అండ్ అట్లా అన్నం తిని టీవీ చూసి కూర్చొని చూస్తున్నా. ఒక 5 minutes ఆగి విల్ స్టార్ట్ అనుకుని ఇప్పుడు అయిందనమాట. సో ఐ ఆల్రెడీ టోల్ యూ ఇట్స్ అ వెరీ లేజీ డే, బట్ సమ్హౌ ఐఎమ్ ట్రయింగ్ టు బీ ప్రొడక్టివ్ ఫర్ సమ్ టైమ్. బట్ ఎంత పుష్ చేస్తున్నా అది కావట్లేదు, విచ్ ఇస్ సో హార్డ్. అండ్ యా, ఇంక ఇట్లుంటే కాదు. రేపు మాకు పీపీటీ ప్రజెంటేషన్ ఉందన్నమాట. డాక్యుమెంటేషన్ చూపించాలి మా గైడ్కి. And no matter what, I have to finish it. Even now I have my laptop తీసుకొని no matter what ఈరోజు చేద్దామని ఫిక్స్ అయిపోయినా. డైరెక్ట్గా ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకోవద్దు. యూ నో ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇట్. ఇంకోసారి సో ఇట్లా మంచిగా సెటప్ చేసుకొని you can use your laptop like this. అదే ఆ సందు తిరుగుతాం కదా మనం, అక్కడ దాకా వచ్చా. సర్లే బాయ్ అన్నా అంతే. అడ్రస్ లేని వాళ్ళకి మా బేబీ వచ్చింది గాయ్స్, మా బేబీ వచ్చింది. నా వర్క్ మాత్రం కాలే ఇంకా. గైస్ ఇట్స్ 8:40. 5:40 స్టార్ట్ చేస్తే 8:40కి అయిపోయింది నా ప్రాజెక్ట్.
ఎన్ని గంటలు 5:42 6:41 6:3 3 hours కష్టపడి అట్లనే కూర్చొని పాపం మా బేబీ వచ్చిన మా బేబీని కూడా పట్టించుకోలేదు. వద్దు ఇంకా వద్దు మా బేబీని కూడా పట్టించుకోకుండా నేను ప్రాజెక్ట్ చేసిన. రేపు మా గైడ్ ఏమన్నా అనాలి. బేబీ అంటుంది అంతే గాయస్, నమ్మకండి మాటలు. నేను ఎప్పుడో వస్తే ఇప్పుడు తీరిగ్గా వచ్చి నడు నొప్పి అంటుంది గాయస్. మనకి అంతసేపు కూర్చొని ల్యాప్టాప్ ముందు అసలు అర్థం చేసుకోవాలి. అవును బేబీ, నేను నిన్నే అర్థం చేసుకుంటా. ఇంకా పాపం టైం ఏం లేదని ఫ్రస్ట్రేట్ అవుతుంది మా బేబీ. ఓకే గైస్, మా బేబీతో టైం స్పెండ్ చేసినాక మీతో మాట్లాడతాం. విజయవాడ వెళ్ళి పూలు తెచ్చిందేమో కానీ నాకు పూలు పెడతా అంటుంది ఫ్రెండ్స్. ఏది నీ పూలు చెప్పి అమ్మ ఏంటమ్మా నువ్వు తెచ్చిన దానికి నన్ను బలి చేస్తావు? నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. అది పడిపోయేటట్టుంది నాకు. అయినా వీడియోలు తీస్తున్నా కదా. వీడియోలు తీస్తే పూలు పెట్టుకొని తీయద్దాం కదా వీడియో. అవును, చంప పగిలి చూపండి. ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎవరైనా వస్తే పంపిస్తాం. అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటే ఇట్లా ఓకే బాగా ఉంది, బట్ ఇట్లా సైడ్ కన్నా పూలు బయటకు వస్తున్నాయి. కావాలంట. మోస్ట్ ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్ అంతే. ఫర్ టుడేస్ వీడియో గైస్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, డూ ఆల్ దోస్ బ్యూటిఫుల్ స్టఫ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఇంకోసారి ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే